హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది కార్లో తెలియని విషయం, ఏసీ కూలింగ్ వస్తుంది కానీ గాలి ఎక్కువ రావట్లేదు. చాలామంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు, అదేంటంటే ఏసీ చల్లగానే ఉంటుంది, అది నైట్ టైం అయితే సరిపోతుంది, డే టైంలో ఏంటంటే ఎయిర్ ఫోర్స్గా రావట్లేదు అనమాట. అది దేనివల్ల అంటే మనం ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళే ముందు మనం సింపుల్గా ఒక చిన్న ట్రిక్ చేయాలి. ట్రిక్ అంటే కాదు, ఒక సింపుల్ దండి. ఎలా అంటే మీకు చూపిస్తాను. అది ఏసీ ఫిల్టర్ అనేది మనం ఎలా ఉందో చూసుకోవాలి. ఆ ఏసీ ఫిల్టర్ ఎక్కడ ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను. ఒక్కోసారి ఫిల్టర్ డస్ట్ పట్టేసినా కానీ ఎయిర్ అనేది ఫోర్స్గా రాదనమాట. మనకి కూలింగ్ వస్తుంది, కంప్రెసర్ నుంచి మనకి కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది, కానీ ఆ కూలింగ్ మన లోపల బ్లోయరు ఫ్లోయింగ్ తక్కువగా ఉంటుంది. ఆ ఫిల్టర్ పూడుకుపోవడం వలన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎలుకలు అన్నీ తిరిగి దాంట్లో అవి పాడు చేస్తూ ఉంటాయి ఫిల్టర్ని. దానివల్ల కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ఫిల్టర్ని ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి చూపిస్తాను మీకు. ఆ ఫిల్టర్ చెక్ చేసిన తర్వాత ఆ ఫిల్టర్ బాగానే ఉంటే అప్పుడు మీరు ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఫ్లోయింగ్ రావట్లేదు అని చెప్పి, గాలి స్పీడ్గా రావట్లేదు అని చెప్పి. ఒకవేళ మీరు ఫిల్టర్ చెక్ చేసిన తర్వాత కంప్లైంట్ ఇదనుకుంటే మనం ఆటోమొబైల్ షాప్లో ఫిల్టర్స్ అయితే దొరుకుతాయి, మీరు సింపుల్గా మార్చేసుకోవచ్చు. మీకైతే ఇప్పుడు ఫిల్టర్ ఎలా మార్చాలో చూపిస్తాను రండి. ఇది డాష్ బోర్డ్ అండి. డాష్ బోర్డ్ తీసేసిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది ఏసీ ఫిల్టర్ యొక్క క్యాప్. ఇదంతా బ్లోయర్ అండి. ఈ బ్లోయర్లోంచి మనకి ఎయిర్ అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఉండడం వల్ల మనకి డస్ట్ అనేది అడ్డం పడి మనకి ఇది పూడుకుపోయిందంటే కనుక ఎయిర్ స్పీడ్గా రానివ్వదు. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఎలుకలు తిరిగినప్పుడు ఈ పైన గ్యాపుల్లోంచి ఎలుగు గొద్దులు వేసేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా ఏసీ మనకి స్పీడ్గా రాదు. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందుకో ఫిల్టర్ ఇది ప్యూర్ వైట్గా ఉంటుందండి. కాకపోతే మీకు ఇప్పుడు ఇక్కడ కొట్టి చూపిస్తాను. గాలి కనబడుతుందా చూడొచ్చు. ఇదిగో ఎందుకోండి, మీకు శాంపిల్ కోసం ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను అర్జెంట్గా ఈ ఫిల్టర్ అయితే మార్పించాలి. ఈ వీడియో చేయడం కోసం నేను ఈ ఫిల్టర్ మార్చలేదండి. అయితే ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ తీసుకొని మార్పిస్తాను. ఇదిగో, ఎందుకంటే చాలామంది ఏంటంటే దీనికి ఎయిర్ పెట్టేస్తారు. ఎయిర్ పెట్టేసి అంటే కొంచెం డస్ట్ ఉంటే పర్వాలేదండి, ఎయిర్ పెట్టేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే కొత్తది వేసుకుంటే సుఖం. చూసారు కదా, ఇప్పుడు ఇది మొత్తం ఫిల్టరింగ్ అవుతూ ఉంటుంది. వచ్చే గాలి అంతా ఫిల్టరింగ్ అయ్యి మనకు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దీని లోపల ఎలుగొద్దులు అయ్యి ఇదంతా ఫిల్టర్ చూసారా మొత్తం. ఇదిగో చూడవచ్చు మీరు, ఇదిగో ఇదంతా పూడుకుపోయింది. ఇదిగోండి, ఈ పూడుకుపోవడం వలన మనకి ఎయిర్ అనేది క్లియర్గా మనకి బ్లోయర్ మన ఫేస్కి రాదు. కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది కానీ ఎయిర్ అనేది ఫోర్స్ ఉండదు. మనం కంపల్సరీగా ఈ ఫిల్టర్ అయితే మార్చుకోవాలి. ఒకవేళ ఈ ఫిల్టర్ బాగానే ఉండి మనకి ఫోర్స్ రావట్లేదంటే అప్పుడు మీరు ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అంటే చెప్పండి, చూపించుకోండి. అంతే, సింపుల్. అంతే ఫ్రెండ్స్, మీకు ఫిల్టర్ ఎలా తీసి ఎలా క్లీన్ చేసుకోవాలి, అసలు ఫిల్టర్ బాగుందో లేదో ఎలాగో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.